అన్నా ఇలాంటివి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం చెప్పు. ఇప్పుడు మన వెంటపడ్డారు చూడు, వాళ్ళు కూడా మన వయసులో ఇలా చేసుంటారన్నా. ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎక్కడి నుంచి తెస్తున్నారు? గంధం చెక్కలు సార్. ఇప్పుడే వీరప్పన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి బదులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు భోగిమంటలేసి రేపు తిరిగి ఇచ్చేస్తాం. ఏంటి జోకా? మరి కాక వెళ్ళవే బాబు, నువ్వు నీ బిల్డప్. పద మళ్ళా కాదంబర్ కవర్ పెట్టాలా? అరే ఫోన్ చేయరపార్దు. భోగిమంటల మెటీరియలా? ఇట్స్ సో ఫన్నీ. పదండి పదండి, మే ఐ హెల్ప్ యూ? ఇది పట్టుకో. రేపటి నుంచి నువ్వు లంగా ఓని వేసుకుని రారా. ఏంట్రా లుక్కు? లేకపోతే ఆడపిల్లలా వీళ్ళ పక్కన నిలబడకపోతే దున్నపోతులా ఉన్నావు. ఏ కట్టో చెక్కో తేవచ్చుగా. భోగి మంటలా? సారీ సార్. ఏంటి మళ్ళీ అక్కేమని అబద్ధం చెప్పిందా? అవునరా, అశోక్ గడి హెరాస్మెంట్ తట్టుకోలేక సుభాష్నే ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయిందని చెప్పిందిరా. సర్లేండి, మీరేం బయటికి చెప్పకండి. ఒకవేళ వాళ్ళు విన్నారంటే మిమ్మల్ని మంటలో వేస్తారు. ఏంట్రా గుసగుసలు? అబ్బే అదేం లేదు సార్, నైట్ ఏదో కలొచ్చిందట అంతే. సర్లే వెళ్ళండి, అసలే పొద్దుపోయింది, పొద్దున్నే లేవాలి. ముగ్గులు పోటీలు ఉన్నాయి కదా సార్? ఉన్నాయమ్మా, వీళ్ళ ఆవిడే జడ్జి. దాని పేరెత్తకండి సార్. మీకేంటండి సెకండ్స్ ఇంట్రెస్ట్? మా వంశమంతా సెకండ్స్ అమ్మే రిచ్ అయ్యారండి. దాంతో సెకండ్ సెంటిమెంటే మా ఫ్యామిలీ సెంటిమెంట్ అయిందండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? పర్లేదు మేడం, కాకపోతే ఎగ్జామ్స్ కే బాగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. మా ముగ్గులన్నీ పూర్తయిపోయాయి. ఇక మీరు జడ్జ్ చేస్తే. అన్ని ముగ్గులు బాగానే ఉన్నాయి. పెళ్ళయిందానివి కొంపలో కూర్చోక తగుదునమ్మా అంటూ ఇక్కడికి వచ్చి ముగ్గులేస్తావా? అమ్మో వాయు మంట, రక్తం రక్తం మంట, మంట. బాబోయ్, ఇది రంగు కాదు కారం. కళ్ళు మండిపోతున్నాయి. ఇది రంగులో కారం గాజు పిక్కులు కలిపిందిరా బాబోయ్. ఇంతకీ చిన్నస్వామేడి? అన్నా ఏం కాదుగా. రేయ్ ఏం కాదులేరా, ఫ్లోలో ఎవరు పట్టించుకోరు. ఎద్దు నావన్నా ఎవరు పట్టించుకోరు. అన్నా ఇప్పుడు మా ఇద్దరికి వీళ్ళకి పోను ఎంత వస్తాయన్నా? అది అన్నలకేం తెలుసురా, సార్ ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది. ఈనాతిహీనంగా చెరో 500 మిగులుతాయా? కన్ఫామ్ గారా, మేము ఉన్నాం కదా. రే లక్కీ, నువ్వు కొంచెం మేనేజ్ చేయి. నాకు అశోక్ గాడి చిన్న పని ఉంది, ఓకేనా? అమ్మాయి సరస్వతి వాళ్లేగా గంగిరెద్దుని తీసుకొస్తున్నట్టున్నారు. వీళ్ళ దుంపదేగా సంక్రాంతిని ఏకంగా గ్రౌండ్ కే తీసుకొస్తున్నట్టున్నారే. ఈ చిన్న సారు కూడా నమస్కారం పెట్టించు. రాముడు, ఈ సన్నసారికి. సన్న సారు కాదు, చిన్న సారు. ఇదిగో బాబు, పెన్షన్ పెట్ట మాకు, నేను పెట్టిస్తా కదా. రాముడు, సార్కు దండం పెట్టు. చిన్నస్వామి, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో. రాముడు నీ నెత్తినే చేయి పెడతాడు. చేయించండి అయ్యా అంజీ. వద్దులే పరవశం, వీడు భూమిలో కురుకుపోయినా కురుకుపోతాడు. పర్లేదన్నా, గోమత్ అంటే మాటలా అన్నా? అవునరా, తాను గడ్డి తిని మనకి పాలిస్తుంది. తన బిడ్డలను కూడా కాదని మన బిడ్డలకు పాలిస్తుంది. తన చర్మాన్ని ఒలిచి మన కాలికి చెప్పులుగా తొడుగుతుంది. గొప్ప త్యాగశీలిరా. అలాంటి ఆవు ఆశీర్వాదం తీసుకున్న మీరందరూ చిన్నస్వామికి ఎంతో కొంత కానుకగా ఇస్తే చిన్నస్వామి అంజలి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, గోమాతకు మనం ఎంత చేసినా తక్కువే. తమరు మూస్తారా కాసేపు? చెప్పండి సార్, ఇదేంటి? సింపుల్ గంగిరెద్దు. గంగి? చెప్పానుగా గంగిరెద్దు అని. ఎద్దు కదా ఇది? అవును. మరి ఇందాకటి నుంచి ఆవు ఆవు అని గోమాత అని ఓ తెగ చెప్తూ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారే, పిచ్చోళ్ళని చేస్తున్నారే. ఈ మాత్రం కనిపెట్టలేకపోయారా సార్? Yes, you are right. అవునా? ఇంకా మమ్మల్ని పిచ్చివాళ్ళని చేయడానికి ప్రయత్నించకండి. అందుకే సార్, ఆ అంజికి ఎంతో కొంత ఇచ్చి పంపించేసేయండి.